హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోతున్నాము ఎగ్ బుర్జీ. ముందుగా పెనం పెట్టుకొని గ్యాస్ పైన 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో కట్ చేసిన గ్రీన్ చిల్లీ ముక్కలను వేసుకున్న కొద్దిసేపు ఆనియన్ వేసుకోండి. అందులో ఆనియన్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. రెండింటిని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టించుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే కొద్దిగా అందులో సాల్ట్ వేసుకొని కొద్దిసేపు మంచిగా వేగనివ్వాలి. మూత తీసిన తర్వాత మంచిగా పెనంక అంటుకోకుండా కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత పసుపు వేసుకోండి. కొద్దిగా హాఫ్ స్పూన్ అలా, హాఫ్ స్పూన్ కారం, గరం మసాలా, ధనియాల పౌడర్, చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోండి. మొత్తం ఆనియన్స్కి, పచ్చిమిర్చికి మొత్తం మసాలాలన్నీ ఆనియన్స్కి పట్టేలాగా మంచిగా కలిపేసుకోండి. మొత్తము మంచిగా ఫ్రై అయిన తర్వాత కింద పెనానికి అంటుకోకుండా మూత పెట్టి 5 నిమిషాలు కాల్చేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఎగ్స్ పగలగొట్టి అందులో వేసుకున్న తర్వాత ఎగ్స్ని కలపకండి. కలిపిరనుకో నీసు వాసన వస్తుంది. ఇంకా తర్వాత మనకు దానిపైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు చూడండి. 5 నిమిషాల తర్వాత ఇలా ఫ్రై అయిపోతుంది అన్నమాట. ఒకవైపు మెల్లగా తీసి ఇంకో వైపుకి తిప్పేసుకోండి. అన్నీ అలాగే తిప్పేసుకున్న తర్వాత మొత్తం అలాగే తిప్పేసుకోవాలి. మొత్తం తిప్పేసుకున్న తర్వాత ఇంకో 5 నిమిషాల కోసం మూత పెట్టేసేయండి. మూత పెట్టిన తర్వాత 5 నిమిషాల తర్వాత తీసి అయిపోయిందా లేదా ఒకసారి ఎగ్ చెక్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీరని తీసుకొని పైనుండి వేసేసుకున్న తర్వాత మన ఎగ్ బుర్జీ రెడీ అయిపోయినట్టే. సోను మమ్మీ ట్రై చేసి చెప్పినానా ఎలా ఉందో.